నమస్తే వెల్కమ్ టు బీ3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకంపై కేంద్ర మంత్రితో చర్చ మధ్యాహ్నం భోజనం తయారీలో నాణ్యత లోపిస్తే చర్యలు ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వెంకట మురళి కమ్మర వడ్రంగి కుల వృత్తుల సమస్యలు పరిష్కరించాలని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి జేఏఏపీ జిల్లా అధ్యక్షుడు నరేష్ యాదవ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే న్యూఢిల్లీ కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. తెలంగాణలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తోనని విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మధ్యాహ్నం భోజనం తయారీలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి హెచ్చరించారు. బాపట్ల మండలం కొండుబోట్లపాలెం, నందిరాజు తోట గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ వెంకట మురళి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదులు, మరుగుదొడ్లు, వంటశాలలు పరిశీలించారు. విద్యార్థుల కొరకు వండిన భోజనాన్ని పరిశీలించడంతో పాటు స్వయంగా విద్యార్థులతో కూర్చొని జిల్లా కలెక్టర్ భోజనాల రుచి చూశారు. ఈ తనిఖీల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళితో పాటుగా జిల్లా అధికారులు ఆర్డీఓ జి రవీందర్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. అది భోజనానికన్నా ముందు వంట ఎక్కడైనా వంట ఎక్కడ బయట సార్ చాలా రోజు బయట బాబు క్లీన్ చేసుకోవడానికి ఏంటి
ఎప్పుడు కడిగారు? ఇప్పుడు ఎంత లేకుండా కడిగేస్తారు సార్. ఇందాక ఎంత లేరా డ్రై చేయరా? పైప్తో పెట్టించండి. వైపర్తో లాగితే డ్రై అయిపోతుంది. ఈరోజు ఏం రాసింది? నేను ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి, అందరూ కాదు. వాళ్ళు పిల్లలకి ఎలా పనికొస్తాయి? వాళ్ళే సామాన్యం వచ్చినప్పుడేమో మీరు పట్టుకొని మీకు పప్పు అవి సరిపోతున్నాయా? పప్పు ఉంటుందా? ఓన్లీ నీళ్ళు వస్తున్నారా? మధ్యాహ్నం మెనూ ఏముంది? ఈ రోజు బాపట్ల జిల్లా నూతన ఎస్పీగా తుషార్ డూడి బాధ్యతలు చేపట్టారు. శాంతి భద్రతలు పరిష్కరించడంపై మహిళలు, చిన్నపిల్లలకు సంబంధించిన నేరాల మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. సముద్రపు తీర ప్రాంతాలలో పటిష్ట రక్షణ చర్యలు తీసుకుంటామని, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిరోధకం కొరకు త్వరలో హెల్ప్ లైన్ ప్రారంభిస్తామని ఎస్పీ తుషార్ డూడి వెల్లడించారు. బాపట్ల జిల్లా ప్రజలకు నిష్పక్షపాత సేవలు అందిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని, మహిళలకు, చిన్నపిల్లలకు సంబంధించిన నేరాల మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. అనంతరం జిల్లా అడిషనల్ ఎస్పీ టీవీ విఠలేశ్వర్, రేపల్లె డీఎస్పీ టి మురళీకృష్ణ, బాపట్ల డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ, చీరాల ఇన్ఛార్జ్ డీఎస్పీ పి జగదీష్ నాయక్, జిల్లాలోని సిఐలు, ఎస్ఐలు ఎస్పీ తుషార్ డూడిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. అగ్నిర్మణ్యం ప్రదనం పరస్పరస్తో ప్రత్యక్షాంతితం ప్రతిమానిలేశతో దాతాతమో ఇమై యజ్ఞమశ్నామః భవసర్దేవాంతు తేజసాయ యథాదో పరిస్పృశన్ మోఘం చేతారా రాజమాః ఓం ప్రజాపతిశ్చరతి గర్భే అంతర్యానంతే యోనో పూర్వో దేవేభ్యో జాతః బ్రాహ్మణే బ్రాహ్మణం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువంతో అస్తు శుభముహూర్తకాలే సూర్యాదేవం కౌమోదకీ కుంకుమోదకే తస్మాత్ భవతి శతాయః పురుష శ్రేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అందరికీ నమస్కారం. బిగినింగ్
నాకు ఈ నాదు 2 డిస్ట్రిక్ట్ బాపట్ల ఎస్పీగా నాకు ఈ బాధ్యత ఇవ్వడానికి గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం సార్, ఆనరబుల్ డీజీపీ సార్కి నా తరఫు నుండి ధన్యవాదాలు. ముందే నా గురించి చెప్తాను, తర్వాత ఏ ప్రయారిటీస్ ఉంటాయి అది కూడా చెప్తాను. సో నేను తుషార్ డూడి 2018 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్స్. నేను నా ట్రైనింగ్ కర్నూలు జిల్లాలో చేశాను. దీని తర్వాత అసాల్ట్ కమాండర్ గ్రే హౌండ్స్గా చేశాను. అసాల్ట్ కమాండర్ చేసుకొని ఏఎస్పీ చింతాపల్లి 1 year చేశాను. తర్వాత అక్కడ నుండి కడప అడిషనల్ ఎస్పీగా వెళ్ళాను. అది చేసుకొని ఎలక్షన్ టైంలో ఫిబ్రవరి నుండి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 6 months గుంటూరు ఎస్పీగా చేసుకొని అక్కడ ఎలక్షన్స్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్లో నాకు బాపట్ల ఎస్పీగా బాధ్యత ఇవ్వడం జరిగింది. బాపట్ల జిల్లాలో ప్రభుత్వం తరఫు నుండి ఇచ్చిన ప్రయారిటీస్ ప్రకారం వల్నరబుల్ సెక్షన్స్, స్పెషల్లీ విమెన్ అండ్ చిల్డ్రన్ కి ఒక ప్రొఫెషనల్ ఎఫిషియెంట్ పోలీసింగ్ ఇవ్వడానికి నా ప్రయారిటీస్ ఉంటాయి. దీని తర్వాత రిడక్షన్ ఇన్ క్రైమ్ రేట్, ఈ కోస్టల్ బాగ్ కూడా ఎక్కువ ఉంది, బీచ్ ఉంది. సో దీని ప్రకారం కూడా ప్రయారిటీ పెట్టుకొని కొంచెం టెక్నాలజికల్ గా అడ్వాన్స్మెంట్ వాడుకొని ఇవి అంతా కూడా ఇంప్రూవ్ చేస్తాము. యాజ్ ఆఫ్ నౌ ఎవరు ఒకరు పోలీస్ కి ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇచ్చేసి ప్రతి ఒక్కరికి పోలీస్ స్టేషన్ కి వచ్చేసి వాళ్ళ బాధ ఏముంది, ఇష్యూస్ ఏముంది ఫ్రీగా అప్రోచ్ అవ్వచ్చు. మా తరఫు నుండి 100% ప్రొఫెషనలిజంతో, ఏమి బయస్ లేకుండా, ఏమి ఇష్యూ లేకుండా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమ్మర వడ్రంగి కుల వృత్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రహ్మణ మనమాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇందిరా పార్కు ధర్నా చౌక వద్ద కమ్మరి వడ్రంగి కుల వృత్తుల సమస్యల పరిష్కారానికి మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎంపీ ఈటెల రాజేందర్, ఆర్ కృష్ణయ్య, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, విశ్వబ్రహ్మణ మనుమాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకోజు కృష్ణమాచారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాళ్లబండి విష్ణుచారి, కోశాధికారి తాటికొండ శ్రీరాములు చారి హాజరయ్యారు. విశ్వబ్రహ్మణ కమ్మరి వడ్రంగి కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాట్లు చేయాలన్నారు. వచ్చిన పెద్దలు దయచేసి మీరు ఇక్కడ రండి, ముందుకు రండి. అన్న సందేశం ఇస్తాడు ఈటెల రాజేందర్ అన్న మన గురించి అనుకుంటామని చెప్పి మేము మనవి చేస్తూ, ఇవాళ ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు తప్పకుండా ఉంటారు. ఇంటెలిజెన్స్ మిత్రులారా మీరు రాసుకొని పోండి. ఇవాళ గింత వర్షంలో కూడా బోనాల పండుగ ఒకవైపు జరుగుతుంది, బోనాల పండుగ ఒకవైపు ఉన్నది, గురు పూర్ణిమ ఒకవైపు జరుగుతుంది, కిటకిటలాడుతున్నాయి మొత్తం దేవాలయాలు కూడా. అయినా వర్షమున్నా గురు పూర్ణిమ ఉన్నా ఇవాళ బోనాల పండుగ ఉన్నప్పటికీ కూడా ఇంత సంఖ్యలో వచ్చి ఇవాళ మీరు సంఘీభావం చెప్పినట్టునే దీని తీవ్రత ఏందో ప్రభుత్వానికి అర్థం కావాలి. ఇవాళ మేము 1000 మందిలో కావచ్చు కాక ఇది లక్షల మంది విశ్వకర్మల ఆక్రందన, ఆవేదన, దుఃఖమైన విషయాన్ని మీరు మర్చిపోవద్దని. మీరు ఇట్లాంటి జరుగుతున్నప్పుడు తేరుకొని రిపోర్ట్ తెచ్చుకొని పరిష్కరిస్తే మీకు మద్దతు ఉంటుంది తప్ప ఓట్లప్పుడు వచ్చి కుల సంఘాల మీటింగ్లు పెట్టి ఓట్లప్పుడు వచ్చి మీరు డబ్బులు ఇచ్చి ఎవరు అమ్ముడు పోయాడంటే తొందరగా అమ్ముడు పేదోడు అని చెప్పి ఇక్కడ అమ్ముడుపోతారా అంటే మొట్టమొదటిగా జవహర్ నగర్లో అమ్ముడుపోతారని, అడ్డగుట్టలో అమ్ముడుపోతారని పేదోళ్ళ గురించి చులకనంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొన్న మీరు ట్రీట్మెంట్ ఇచ్చినాయి. పేదవాడు ఆకలి ఉండొచ్చు, పేదవాడికి అవసరం ఉండొచ్చు, కానీ పేదవాడికి ఉండే ఆత్మగౌరవం చాలా గొప్పదనే విషయం. త్యాగాల మీద, వాళ్ళ ఆలోచన మీద, వాళ్ళ మేధా సంపత్తి మీద, వాళ్ళ ప్రోత్సాహం మీద తెలంగాణ తెచ్చుకుంటే గా జాతికి ఈ సమస్యలు పరిష్కరించకుండా నువ్వు కళ్ళలో మట్టి కొట్టినావంటే నీ ఆలోచన ఎటుంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. అందువల్ల మన ఉసురు తగిలింది అనిపిస్తాను. మన ఉసురు తగిలింది. ప్రభుత్వాలు ఇప్పుడు కూడా కూర్చొని నువ్వు ఏ నిర్ణయం చేయొచ్చు. పలానా అరెస్ట్ చేస్తాడు వాడు, పలానా జైలు చేస్తాడు, జైలు పెడతాడు వాడు, పలానా తీసుకొచ్చి కొడతాడు వాడు, పలానా గుడిసె కొడతాడు వాడు. కానీ నేను చాలాసార్లు చెప్తున్నా ఈ మధ్యకాలంలో, రాజా పైన ఉన్నటువంటి రాజు ఆదేశాలు ఇవ్వగానే చట్టాన్ని మర్చిపోయి, శిష్టాన్ని మర్చిపోయి కేసులు పెట్టినా, సామిలను మూసేసినా,
నా కంసాలను తీసుకుపోయి జైల్లో పెట్టినా తాత్కాలికంగా మీకు మద్దతు ప్రభుత్వం ఉండొచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం ప్రజాస్వామ్య మద్దతు ఉండదనే విషయం మర్చిపోవద్దు. అందుకే అధికారులు చాలా చెప్తున్నాను, అధికారులారా మీరు జీ హుజూర్ అని చెప్పి బానిసలాగా పనిచేయకండి, చట్టాన్ని లోబడి పనిచేయమని చెప్తున్నాం. చట్టాన్ని లోబడి ఇది మూసేసి రాపో. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా కమ్మరి వడ్రంగులకు సంబంధించినటువంటి కర్రకోత మిషన్లు దాదాపు 100-120 ఉన్నాయి. ఈ తెలంగాణ ప్రభుత్వము గ్రామ పంచాయతీ తోటి పర్మిషన్ ఉన్నటువంటి ఏ ఒక్క రిసిప్ట్ చూపించినా 2014 కంటే ముందు ఉన్నటువంటి రిసిప్ట్ ఏది చూపించినా ఈ ప్రభుత్వము లైసెన్సు బేషరతుగా జారీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఓ గల్లా డిమాండ్ చేయకుంటే ఈ ప్రభుత్వంతో ఏ రకంగా మేము చేయించుకోవాలో మాకు తెలుసు. అట్లనే కార్పెంటరు షాపులకు ఉచితంగా కరెంటు ఇవ్వాలి. మొత్తం టోటల్గా మాకు ఒక్కొక్క కుటుంబానికి ఆర్థికంగా కూడా వెనుకబడి ఉన్నాం. మాకు సబ్సిడీతో అవసరం లేదు. 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఈ ప్రభుత్వము మాకు పావుల వడ్డీకే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అట్లనే 119 మంది ఎమ్మెల్యేలకు మా యొక్క వడ్ల కమ్మరి సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పేసి అందరికీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ జరిగే అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యేనన్నా మా గురించి ప్రస్తావించకుంటే 119 మంది ఎమ్మెల్యేల జర్నలిస్టులకు అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు అర్హులైన ప్రతి జర్నలిస్టులకు ఇవ్వాలని, సంస్థ నుండి గుర్తింపు పొందిన ప్రతి జర్నలిస్టుకు చిన్న పత్రికలకు జీఎస్టీ మినహాయింపు వంటి అంశాలపై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షులు నరేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సునీల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రిపోర్టర్ జాబ్ తాలక అధ్యక్షులు సుధాకర్ జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా అలాగే మా అధ్యక్షుల వారు నరేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు పౌలరావు అన్న గారి సమక్షంలో దేవనకొండ మండలంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన కమిటీకి దాదాపు 11 మందితో ఈ కమిటీ నిర్వహించడం జరిగింది. 14 మందితో ఈ కమిటీ నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కమిటీకి ఎల్లవేళలా జాబ్ తోడుగా ఉంటుంది. అలాగే జాబ్ చేయవలసిన కార్యక్రమాలు ఏ ఉన్నాయి ఈ కమిటీ ఇక్కడ నిర్వహిస్తుంది. అలాగే ఈ కమిటీకి కావాల్సిన ఎటువంటి సపోర్ట్ అయినా సరే జిల్లా వ్యాప్తంగా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో దేవనకొండ నూతన కమిటీని ఏర్పాటు చేయడం అనేది 14 మంది సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీ దేవనకొండలో జర్నలిస్టుల అనేక సమస్యలపై పోరాడడానికి కూడా సిద్ధంగా ఉంది. దేవనకొండలో పనిచేస్తున్నటువంటి ఈ కమిటీకి జిల్లా కమిటీ అయితేనేమి, రాష్ట్ర కమిటీ అయితేనేమి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ మేము కూడా జర్నలిస్టులకి అనేక సమస్యలపై పోరాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే దేవనకొండ కమిటీకి ఎల్లప్పుడూ కూడా మా ఫుల్ సపోర్ట్ ఇచ్చి వారికి ఎల్లవేళ సహాయ సహకారాలు అందిస్తామని చెప్తున్నాం. జిల్లా అధ్యక్షులు నరేష్ యాదవ్, మన సునీల్ గారు అధ్యక్షతన ఈ నూతన కమిటీలో ప్రెసిడెంట్గా చిన్న, వైస్ ప్రెసిడెంట్గా బి రంగన్న సార్ ఎన్నుకోవడము, 14 మందితో సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ఎన్నుకోవడం పట్ల నరేష్ యాదవ్ గారికి హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఇంతవరకు ఏ యూనియన్లో కూడా నమ్మకాలు లేక నిరాశతో ఉన్న మా యూనియన్ అంటే ఈ సభ్యులందరికీ ఒక వేదిక తయారు చేసి ఈ వేదికలో కొత్త నూతన కమిటీని ఎన్నుకోవడము చాలా మంచి తరుణమని నా తరపున నేను తెలియజేస్తున్నాను. గతంలో కూడా చాలా యూనియన్లలో చేరి విసుగు చెందిన వారు ఈరోజు ఆశతో జాబ్ యూనియన్లో నమ్మకంతో నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని నరేష్ జిల్లా అధ్యక్షుడు ఈ ఆధ్వర్యంలో నడవడానికి అందరూ సభ్యులంతా సిద్ధంగా ఉన్నారని దేవనకొండ తరపున నేను తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ యూనియన్ కొత్త కమిటీ ఏర్పాటు చేసినారు. జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నరేష్ యాదవ్ గారు,
అలాగే ప్రధాన కార్యదర్శి సునీల్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వాళ్ళకి దేవనకొండ మండల కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు గౌరవ అధ్యక్షులుగా సభ్యులందరూ ఒక బాధ్యతగా ఉపయోగినారు. ఆ బాధ్యతను కర్తవ్యంగా నిష్పక్షపాతంగా పనిచేస్తానని సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కలెక్టర్ సిసి జానీ పాషా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మహిళ ఆరోపణ చేసింది. కలెక్టర్ బంగ్లాలో కాంట్రాక్టు బేసిక్ మీద ఉద్యోగం చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని కలెక్టర్ ఫిర్యాదు చేసింది. తనకు సహకరించలేదని ఉద్యోగం నుండి తొలగించాలని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. లైంగిక వేధింపులపై సిసి జానీ పాషాపై డిఆర్ఓకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని, తమకు న్యాయం చేసి తన ఉద్యోగం తిరిగి ఇప్పించాలని కలెక్టర్ బాధితురాలు ఫిర్యాదు చేసింది. నా పేరు ముద్దా నాగమణి. నేను కలెక్టర్ గారి బంగ్లాలో 2 సంవత్సరాల నుంచి వరకు వంట పని చేస్తూ ఉన్నాను. అయితే సార్ మమ్మల్ని శివశంకర్ సార్ మమ్మల్ని ఆబ్కాస్ జాబ్లో రాశారు. ఒక 4-5 నెలలు శాలరీ లేకుండా కూడా చేసాము ఎంతో నమ్మకంగా. చేసినప్పటికీ వీళ్ళు మనకి నమ్మకంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి మమ్మల్ని ఆబ్కాస్లో పలు మండలాల్లో మా పేర్లు రాయడం జరిగింది. ఆ జరిగినప్పటికీ సంవత్సరం క్రితం జానీ భాష అనే అతను అక్కడ సీసీగా వచ్చాడు. వచ్చి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అతని వల్ల మేము చాలా బాధపడుతూ ఉన్నాను. అతను మానసికంగా నన్ను లైంగికంగా. నేను కలెక్టర్ గారి బంగ్లాలో వంట చేస్తూ ఉంటాను. ఇప్పుడు గత నెల నుంచి కూడా నన్ను వర్క్ ఆపేశారు. గత 6 నెలల నుంచి నన్ను హింసించడం జరుగుతుంది. తనకు నచ్చినట్టు ఉండాలని, తనకు టీలు కాఫీలు ఆఫీస్ రూమ్కి తీసుకురమ్మని చెప్పేసి నన్ను ఎంతో ఇబ్బంది పెడుతూ, ఆ టీ కాఫీ ఇచ్చినప్పుడు నా చేయి తాగటం వల్ల చేయి పట్టుకొని లాగటం అలా ఇలా ఇబ్బందికరంగా చేస్తూ ఉన్నాడు. నీకు రూమ్ బుక్ చేశాను, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి వేధిస్తూ ఉన్నాడు. అయినా ఆయనకు నేను లొంగనందువల్ల మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించాడు. అదే బంగ్లాలో మా తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా పనిచేస్తూ ఉన్నాడు అటెండర్గా. చేస్తూ ఉంటే ఆ సార్ అనే మాటలన్నీ నేను తనకు చెప్పాను. తను చెప్పినందువల్ల సార్ని అడిగారు. సీసీ గారిని అడిగితే నాకు నచ్చినట్టు నేను చేస్తానని చెప్పేసి మాట్లాడారు. ఈ విషయం ఇలా జరిగిన విషయం ఎవరికైనా చెప్పారంటే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తాను, మీరు ఉద్యోగం ఎలా చేస్తారో చూస్తాను, మీ ఎంత తెలుస్తానని చెప్పేసి అన్నారు. మీరు నన్ను ఏం చేయలేరు, ఎక్కడికి పోయినా కానీ నాకు సపోర్ట్ ఉందని చెప్పేసి మాట్లాడారు. మేము ఇప్పుడు గత నెల రోజుల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కానీ వాళ్ళకి అధికారులు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. డిఆర్ఓ సార్ వాళ్ళందరూ. ఇంకా డిఆర్ఓ సార్కి ఫిర్యాదు చేశాము. సార్ మమ్మల్ని రాతపూర్వకంగా లెటర్ ఇవ్వమన్నారు. ఆ లెటర్ ఇచ్చి కూడా 10 రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు మాకు ఏ విషయం కూడా స్పందించలేదు. మమ్మల్ని గత నెల రోజుల నుంచి ఉద్యోగం ఆపేశారు, మాకు వచ్చే శాలరీ కూడా ఆపేశారు. మేము ఎంతో నమ్మకంగా చేస్తున్నప్పటికీ గతంలో కలెక్టర్ శివశంకర్ సార్ కూడా మాకు నమ్మకంగా చేస్తూ వర్క్లో కూడా సిన్సియర్గా చేస్తున్నాం అని చెప్పేసి మాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అలా చేసి ఆ సార్ ఎప్పుడైతే ఉద్యోగపరంగా వేరే చోటకు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారో అప్పటి నుంచి మమ్మల్ని ఉద్యోగం ఆపేసి తనకు నచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా మీరు నన్ను నమ్ముకుంటే మీ తమ్ముడికి ఇంకో శివ అని అతనికి మీకు ముగ్గురికి నేను పోస్టులు ఇస్తాను, నువ్వు ఇప్పుడైనా ఒప్పుకో, లేట్ అయింది ఏం లేదని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. అట్లా చేసి అందువల్ల మేము కలెక్టర్ సార్కి అదేవిధంగా ఎస్పీ మేడం గారికి ఈ విషయం తెలియపరచాలని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకంపై కేంద్ర మంత్రితో చర్చ. మధ్యాహ్నం భోజనం తయారీలో నాణ్యత లోపిస్తే చర్యలు. ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వెంకట మురళి. కమ్మర వడ్రంగి కుల వృత్తుల సమస్యలు పరిష్కరించాలని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి. జేఏఏపీ జిల్లా అధ్యక్షుడు నరేష్ యాదవ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే. నమస్కారం.